వైభవంగా సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవ వేడుకలు సేవే సత్యం సేవే నిత్యం అనే నినాదంతో కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం నిరుపేదలకు అనాథలకు చేయూతనందించే ఉద్దేశంతో సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి సామాజిక సేవ దిశగా అడుగులు వేశారు. ఈ సంస్థ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఎన్డీఏ కూటమి శ్రేణులు శుక్రవారం సంబరాలు చేసుకున్నారు. కేక్ ని కట్ చేసి అందరికీ పంచారు. దీనిలో భాగంగా రామచంద్రపురం పట్టణంలో గల నియోజకవర్గ కూటమి పార్టీ ఉమ్మడి కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులు వాసంశెట్టి సత్యం అనుచరులు అభిమానులు మహిళా కార్యకర్తలు భారీ సంఖ్యలో విచ్చేసి ఎవరికి వారి శాలువాలు పూల దండలు బొకేలతో వచ్చి తమ ప్రియమైన నాయకుడైన సత్యాన్ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ తాను స్థాపించిన సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ ఎన్నో సేవలు చేసి విశేష ఖ్యాతిని సంపాదించింది అని, ఇదంతా తాను ఒక్కడి వల్ల జరిగింది కాదు అని, దీని వెనుక ఎంతో మంది నాయకులు హార్దికంగా అభినందించిన కృషి ఎంతో ఉందని ఆయన స్పష్టం చేశారు. తమ ఫౌండేషన్ను సామాజిక సేవలో విస్తృతపరచడమే కాక నిరంతర ప్రక్రియగా కొనసాగుతుంది అని వాసంశెట్టి సత్యం గర్వంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పేద మహిళలకు ఆర్థికంగా చేయూతనిచ్చి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సభ్యులు 4 సభ్యులు నేను చైర్మన్ గా సంవత్సరం క్రితం ఇది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి కూడా వీళ్ళందరూ అండతోటి అలాగే నాకు సహాయకారిగా ఉన్న సభ్యులు ఆర్థికంగా కూడా సహాయంగా ఉండి నియోజకవర్గంలో పెద్దలు కొంతమంది వాళ్ళ సహకారంతో అలాగే నా వెనకాల నుండి నడిపించిన పెద్దలందరికీ కూడా సత్యం ఫౌండేషన్ తరపు నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సత్యం ఫౌండేషన్ స్థాపించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బంగారు కుటుంబం P4 కార్యక్రమం పెట్టడం జరిగింది. దాన్ని కూడా స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఆయన సీఎం గారు మన చంద్రబాబు నాయుడు గారిని కూడా ప్రేరణగా తీసుకుని ఈ యొక్క ఫౌండేషన్ నడపడం జరుగుతుంది. ఈ ఫౌండేషన్లో చేయూతనిచ్చిన వాళ్ళు ఉన్నారు, వెనకాల నుండి నడిపించిన వాళ్ళు ఉన్నారు. నా ఒక్క గొప్పతనం కాదు. ఇవాళ సత్యం ఫౌండేషన్ నడుస్తుందంటే నియోజకవర్గంలో ఉన్న పెద్దలందరూ సహకారంతో ఈ యొక్క సత్యం ఫౌండేషన్ నడపగలుగుతున్నాను. ఈ సత్యం ఫౌండేషన్ తరఫున ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంగా నాకు చాలా సంతృప్తినిచ్చింది. సంవత్సరం అంతా కూడా మేము మంచి కార్యక్రమాలు చేయగలిగాం, చాలా సంతృప్తినిచ్చింది. మేము ఎదరికి వెళ్ళగలిగాం. వచ్చే సంవత్సరంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో అలాగే గవర్నర్ గారి నుంచి కూడా దీనికి సత్యం ఫౌండేషన్కి కితాబు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మాకు బూస్ట్ మన రామచంద్రపురం నియోజకవర్గంలో ప్రత్యేకంగా తీసుకుంటూ కోనసీమ జిల్లాల్లో దీన్ని విస్తృతపరిచాం. వచ్చే కాలంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చే సంవత్సరాల్లో రాష్ట్రానికి కూడా దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకెళ్లాలని ఉద్దేశంలో ఉన్నాం మేము. దీన్ని ఈ రోజున ఎవరికైతే లేడీస్కి వివిధ రకాలైన కోర్సులు నేర్పి వాళ్ళందరినీ నిష్ఠాతులను అయితే చేసామో వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరంలో లబ్ధి పొందేలాగా మేము వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేలాగా చేయాలని ఒక సంకల్పం కూడా ఈ సత్యం ఫౌండేషన్కి ఉన్నది. అలాగే దానిలో తొలి భాగంగా రేపే ఒక ఢిల్లీ నుంచి ఒక టీం వస్తుంది. ఆ టీం ఏంటంటే రెడీమేడ్ విభాగం. ఆ రెడీమేడ్ విభాగం మేము ఏదైతే కుట్టు మిషన్లో మొత్తం నియోజకవర్గం మీద నేర్పించామో వాళ్ళందరికీ కూడా పని కల్పించాలనే ఉద్దేశంతో ఓ రెడీమేడ్ సంస్థ ఢిల్లీ నుంచి వస్తుంది. ఆ సంస్థ ఒకటే కోరింది, మాకు మొట్టమొదట 10,000 దుస్తులు తయారీ మాకు అప్పచెప్తే మేము చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రేపు శివగారు వీళ్ళందరూ కూడా రేపు కాన్వెంట్లు, అకాడమీలు, స్కూళ్ళకి అందరికీ వాళ్ళు స్కూల్ డ్రెస్సులు ఉంటాయి కాబట్టి అందరితోటి కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. దగ్గర 10,000 దుస్తులకి తయారయ్యే మెటీరియల్ అంతా కూడా వెతకడం జరిగింది. మేమున్నాం వెనకాల. ఫౌండేషన్ నుంచి వెళ్ళేదానికి అందరూ ఆదరిస్తున్నారు. వాళ్ళు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఒక ఆదిత్య కాలేజీకి వెళ్తే వాళ్ళు మా కాలేజీలు అన్నీ కూడా మీకు డ్రెస్సులు ఇస్తాం, మీరు చాలా మంచి పని చేస్తున్నారు. అలాగే మన మోడరన్, అలాగే వివేకానంద స్కూల్ అందరూ కూడా మాకు బాసటగా నిలిచారు. రేపు వాళ్ళు వచ్చి చూసుకున్న తర్వాత త్వరలో కూడా రెడీమేడ్ ఫ్యాక్టరీ ఏదైతే పెట్టబోతున్నామో అది మన కూడా బాసటగా ఉంటుంది. అలాగే తదుపరి ఏదైతే ఈ యొక్క
మున్సిపాలిటీలో ఒక కాంప్లెక్స్ ఒకటి లేడీస్ కోసం ప్రత్యేకంగా వ్యాపారాలు చేసుకోవడం కోసం కట్టడం జరుగుతుంది. వాళ్ళకి ఆర్థికంగా మేము ఆదుకోవటం, లోన్లు ఇప్పించడం, గ్రామీణ అభివృద్ధి బ్యాంకుల చేత బ్యాంక్ మేనేజర్, లీడ్ మేనేజర్ ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అందరినీ కలుసుకుని మేము ఇవన్నీ కూడా ఎదరికెళ్ళే ప్రయత్నంలో ఉన్నాం. వచ్చే సంవత్సరంలో మరింత రెట్టించిన ఉత్సాహంతో ఈ సత్యం ఫౌండేషన్ ద్వారా అందరికీ సేవ చేయలేనే భాగ్యం ఆ భగవంతుడు. నేను ఇవాళ మన గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు డబ్బు ఖర్చు అవుతున్నదనే ఆలోచన లేదు. ఎంత ఖర్చు అయినా సరే నేను ఎదరికి వెళ్ళాలనే భావంతో ఉన్నాను. అలాగే నియోజకవర్గం నుంచి కూడా నాకు చేతినిచ్చేవాళ్ళు కూడా చాలామంది మేమున్నాం, మేమందరికి వస్తాము, మీకు అండగా ఉంటామని భరోసా కూడా. ఫౌండేషన్ ద్వారా మరి వీళ్ళందరికీ కూడా ప్రజలందరికీ ఎంతో వెనకబడి ఉన్న రాజేంద్రపురం నియోజకవర్గం వారికి మంచి చేయాలి అన్న ఉద్దేశంతో మరి ముందుకొచ్చి నేను చాలామందిని చూశాను 30 సంవత్సరాల నుంచి. కానీ ఎవరు కూడా జేబులో రూపాయి తీసి పెట్టే వ్యక్తులను ఎవరు చూడలేదు. అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే సుభాష్ గారు, సత్యం గారు అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తారు. మరి అలాంటి మంచి ఫౌండేషన్ పెట్టి మరి కింద సంవత్సరం సుభాష్ గారు పుట్టినరోజుని సుమారు 120 మందిని పిల్లల్ని, అనాథ పిల్లల్ని దత్తత తీసుకుని వీరు ఫౌండేషన్ ద్వారా చదివించడం కూడా జరుగుతుంది. మరి అదే కాదు, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, భర్త పోయిన ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ, జేబులో 10,000, 20,000 వాళ్ళకి ఇలా ఇచ్చుకుంటూ పిల్లల్ని ఎవరైతే చదివే విద్యార్థినీలు ఉన్నారో వారికి ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడా మరి ఈ యొక్క ఫౌండేషన్ ద్వారా కూడా చదివిస్తూ మరి ఎన్నో ఉపయోగాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు. మరి అలాంటి మంచి వ్యక్తి మరి సంవత్సరమైన స్వతంత్రంగా వారికి మన రామచంద్రపురం పట్టణం తరఫున, నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి భగవంతుడు ఆయనకి 6 ఇవ్వాలని, అదేవిధంగా ఈ సంవత్సరమే కాదు ముందు కూడా అనేక మంచి కార్యక్రమాలు చేయాలని ఆయన కోరుకుంటూ ప్రత్యేకంగా అభినందిస్తూ ఒకసారి ఇలా చూడండి. మా గొప్పల వెంకటరమణ గారు కూడా మాకు సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తూ మాతో పాటు సత్యం ఫౌండేషన్లో పయనిస్తున్నారు. ఆయనకు కూడా నా సత్కారం. ఒకసారి ఇలా చూడండి సార్, ఒకసారి చూడండి. ఓకే, రెడీ ఇలా చూడండి సార్. ఒకసారి మాకు సహాయ సహకారంగా ఉంటూ డైరెక్టర్గా ఉన్నారు ఈయన డిజైన్ చేసి కొన్ని డిజైన్లో కూడా ఈయన కూడా భాగిస్తాడు. మాకు స్నేహితుగా ఉంటూ మా డైరెక్టర్ గారు పట్టాభి గారికి కూడా నేను అభినందిస్తున్నాను. నా చేత క్షమాటలు తిన్నా, ప్రశంసలు పొందినా, ఏం పొందినా కూడా ఆ ఎన్నంటుండి నేను లేకపోయినా కూడా నన్ను పట్టుకొని వదలకుండా ఉండి మరి అక్కడ డైరెక్టర్ మా ఉపేంద్ర అందరూ కూడా డైరెక్టర్లే.